సో రింగ్ థియరీలో ఇంపార్టెంట్ థియరం, a ring has no zero divisors if and only if cancellation loss holds. ఆల్రెడీ రింగ్ కాన్సెప్ట్ చెప్పాము, మీకు జీరో డివైస్ కూడా చెప్పాము, డిస్క్రిప్షన్లో లింక్లోనే చూడండి. సో ఇక్కడ ఈ థియరం ఫస్ట్ థియరం, ఇది ఆల్రెడీ ఒక థియరం చెప్పాము, ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్ అని ఒక థియరం చెప్పాము ఆల్రెడీ. ఇది రెండో థియరం. ఏ రింగ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్స్. ఇక్కడ రెండు మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ రింగ్ నో జీరో డివైజర్స్ తీసుకుని క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్స్ అవుతాయని ప్రూవ్ చేయాలి. వస్తే నెక్స్ట్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేద్దాం. ప్రూఫ్. let us consider ring has no zero divisors. మనం జీరో డివైజర్స్ లేవని తీసుకోవాలి. అంటే ఏంటి అర్థం? దట్ ఈస్ జీరో డివైజర్స్ అంటే అర్థం, జీరో డివైజర్స్ అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు జీరో అయింది అనుకోండి, ఏ నాట్ ఈక్వల్ టు జీరో, బి నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. అప్పుడు ఏ కమా బిని జీరో డివైజర్స్ అంటాం అసలుకి. కానీ రింగ్కి జీరో డివైజర్స్ లేవు ఇక్కడ. కాబట్టి ఏది బి జీరో అవుతుంది లేదా ఏ నాట్ ఈక్వల్ టు. అసలు ఇది జీరో డివైజర్స్ ఉంటే ఇది కండిషన్. కాకపోతే ఇక నో అన్నారు కాబట్టి ఆర్ బి ఈక్వల్ టు జీరో, ఆర్ ఏ ఈక్వల్ టు జీరో, ఆర్ బి నాట్ ఈక్వల్ టు జీరో. అలా ఉంటేనే కదా ఏబి ఈక్వల్ టు జీరో అవుతుంది. అయితే ఏ జీరో ఉండాలి లేదంటే బి జీరో ఉండాలి, అప్పుడే జీరో అవుతుంది. కానీ ఏ జీరో కాదు, బి జీరో కాదు, కానీ రెండు మల్టిప్లై చేస్తే జీరో. అప్పుడు ఏ కామా బిని జీరో డివైజర్స్ అంటాం. ఆల్రెడీ మీకు ఈ క్లాస్ చెప్పాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు జీరో అని తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? క్యాన్సిలేషన్ ఆఫ్ హోల్డ్స్ అవుతుందని ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్స్. అంటే ఇప్పుడు ఏ కామా బి సి బిలాంగ్స్ టు ఆర్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో అని తీసుకుందాం. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అని తీసుకుందాం. ఇప్పుడు ఇది లెఫ్ట్ క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్స్ అవుతాయని ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? ఏబి ఈక్వల్ టు ఏసీ అని తీసుకుందాం. ఆ ఏసీ దగ్గర తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? ఏబి మైనస్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఏ కామన్ తీస్తే ఏ ఇంటూ బి మైనస్ సి ఈక్వల్ టు జీరో. చూడండి, రెండు గుణిస్తే మల్టిప్లై చేస్తే జీరో రావాలంటే అయితే ఏ జీరో ఉండాలి లేదంటే బి మైనస్ సి జీరో ఉండాలి, అప్పుడే కదా జీరో అవుతుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఏ నాట్ ఈక్వల్ టు జీరో, ఏ జీరో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బి మైనస్ సి ఈక్వల్ టు జీరో. సిన్స్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఇంప్లైస్ బి మైనస్ సి ఈక్వల్ టు జీరో ఇంప్లైస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి. చూడండి, ఇది లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. ఏ క్యాన్సిల్ అయితే బి ఈక్వల్ టు సి. సో లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా హోల్డ్స్. లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా హోల్డ్స్. అలాగే ఇప్పుడు రైట్ క్యాన్సిలేషన్ లా తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఏ కన్సిడర్ చేయాలి? కన్సిడర్ ఇక్కడ కూడా కన్సిడర్ ఉండాలి. కన్సిడర్ బిఏ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ అని తీసుకుందాం. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? బిఏ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. దట్ ఇంప్లైస్ బి మైనస్ సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఏ నాట్ ఈక్వల్ టు జీరో కాబట్టి సిన్స్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఖచ్చితంగా బి మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఇంప్లైస్ బి ఈక్వల్ టు సి. సో రైట్ క్యాన్సిలేషన్ లా హోల్డ్స్. సో ఏం చెప్పచ్చు ఇక్కడ? రైట్ క్యాన్సిలేషన్ లా హోల్డ్స్.
ఇప్పుడు లెఫ్ట్ క్యాన్సిలేషన్లో హోల్డ్ అయింది, రైట్ క్యాన్సిలేషన్లో హోల్డ్ అయింది. దేర్ఫోర్ క్యాన్సిలేషన్లో హోల్డ్స్ ఇన్ ఆర్. అది ఫస్ట్ పార్ట్ ప్రూవింగ్. అర్థమైందా? ఫస్ట్ పార్ట్ ఏం చెప్తుంది? రింగ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ అని తీసుకోవాలి. అంటే ఏబి ఈక్వల్ టు జీరో అయితే ఏ జీరో అవ్వాలి లేదా బి జీరో అవ్వాలి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? క్యాన్సిలేషన్లో హోల్స్ అవుతాయని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఏబి ఈక్వల్ టు ఏసీ కన్సిడర్ చేయాలి, బి ఈక్వల్ టు సిని ప్రూవ్ చేయాలి. ఏసీ దగ్గర తీసుకురండి, ఏ కామన్ తీయండి, ఏ నాట్ ఈక్వల్ జీరో కాబట్టి బి ఈక్వల్ టు సి. అలాగే రైట్ క్యాన్సిలేషన్. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే క్యాన్సిలేషన్స్ ఆఫ్ హోల్స్ అని తీసుకుని రింగ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ అని ప్రూవ్ చేయాలి, రివర్స్ ప్రూవ్ చేయాలి. ఇది ఫస్ట్ పార్ట్. సో ఇప్పుడు సెకండ్ పార్ట్లో మనం ఏం తీసుకోవాలి? కన్సిడర్ సెకండ్ పార్ట్. కన్సిడర్ it holds cancellation loss. Cancellation of holds and proof. That is A comma B comma C belongs to R implies AB is equals to AC implies B is equals to C. ఇది left cancellation. అలాగే A comma B comma C belongs to R implies BA is equals to CA implies B is equals to C. ఇది రైట్ క్యాన్సిలేషన్. క్యాన్సిలేషన్ ఆఫ్ హోల్స్ అని మనం తీసుకోవాలి. మనం ఏం ప్రూవ్ చేయాలి? we have to prove that ring has no zero divisors. That is, అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? దట్ ఈస్ AB ఈక్వల్ టు జీరో ఎంప్లాయిస్ either A not equal to 0 or B equal to 0 or A equal to 0 or B not equal to 0 అని మనం ప్రూవ్ చేయవలసింది. మనం ఇది ప్రూవ్ చేయాలి, అవునా కదా? సో దీనికి మనం రివర్స్ వెళ్దాం. సపోజ్ రింగ్ హ్యావ్ జీరో డివైజర్స్. జీరో డివైజర్స్ ఉన్నాయని తీసుకుందాం మనం. దట్ ఈస్ అంటే అర్థం ఏంటి? ఏబి ఈక్వల్ టు జీరో ఎంప్లాయిస్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఆర్ బి నాట్ ఈక్వల్ టు జీరో. ఆర్ కాదు, ఏ నాట్ ఈక్వల్ టు జీరో అండ్ బి నాట్ ఈక్వల్ టు జీరో. అది ఇప్పుడు రెండు జీరోలు అవ్వకూడదు. అప్పుడు ఏ కానీ మల్టిప్లై చేస్తే జీరో ఉండాలి. అప్పుడు జీరో డివైజర్స్ ఉన్నట్టు అలా తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏబి ఈక్వల్ టు ఏసీ తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం తీసుకుందాం అంటే సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు జీరో అని ఇక్కడ ఉంది కదా. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు జీరోని ఏ ఇంటూ జీరో అని రాయొచ్చు కదా. ఏ ఇంటూ జీరో ఇంటూ సంథింగ్ జీరో బై ఇక్కడ క్యాన్సిలేషన్తో హోల్స్ అయ్యి కదా ఇక్కడ. అంటే బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఏం చెప్పచ్చు? బి ఈజ్ ఈక్వల్స్ టు జీరో సిన్స్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో బి అని ఏమొస్తుంది? జీరో వస్తుంది. విచ్ ఈస్ కాంట్రడిక్షన్. సో కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి therefore ring has no zero divisors. అర్థమైందా? అది థియరం. ఓకే, థ్యాంక్ యూ. ఇక లాస్ట్ని hence prove.